సింహం ఇంకా చీమ జోక్. మీరు కోచ్ అయినంత మాత్రాన మీరు చెప్పిన దానికల్లా మేము తలాడించాలా? మనుషులు అనుకుంటారా, పశువులు అనుకుంటారా? ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. మళ్ళీ మాట్లాడితే సినిమాలు, షికార్లు, కాఫీలు, ఐస్ క్రీమ్, రోజుకి వెయ్యి బొక్క. నేను సిద్ధు. మహాలక్ష్మి జ్ఞాపకాలను తలుచుకుంటూ నిద్రలో కలలు కనటం, లేచాక ముసుముసు నవ్వులు నవ్వుకోవటం. రాంబో రేంజ్ ఫస్ట్ హాఫ్, బాహుబలి రేంజ్ సెకండ్ హాఫ్. ఒక్కసారి సార్తో సినిమా తీసాను అనుకోండి, స్టార్ మారిపోతుంది. ఆ 12 years లో జరిగిన ఒక రోజు గురించి చెప్దాం అనుకుంటున్నాను ఇవాళ నేను. గుంటూరు టాకీస్ అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా బాగానే డబ్బు చేసింది, బాగా కలెక్షన్స్ వచ్చాయి. కాకపోతే బ్రేక్ నాకు ఆ సినిమాతో రాలేదు. వెళ్ళిపోతున్నా నా ఈక కూడా కనిపించింది. ఈ దిక్కును చూడచ్చు గుండు పోసి నాకు ఒక మాత్ర ఇవ్వండి బాబు. ఇవన్నీ మాత్రలేనే బీట్ సీసాలనుకున్నావు ఏంది? నేను రవికాంత్ కలిసి కృష్ణానస్లీల సినిమా తీసాం. నువ్వు చాలా డేంజర్ తెలుసా నవ్వినప్పుడు. స్ట్రింగులు దిగిపోతున్నాయి లోపల. ముద్దు ఎప్పుడు పెట్టుకోవచ్చు? నువ్వు పర్మిషన్ అడగడం ఆపినప్పుడు. మావెంత కాదు వినుమా అనే సినిమా తీసాం. నాట్ బ్యాడ్ అన్నారు. మెత్తగున్నాను మజాక్ చేస్తున్నావా? బుక్కలు ఇరగొట్టి మల్కాజ్గిరి గలీలా గాయబ్ చేసేస్తాయేమో అనుకుంటున్నావు? మీరు బీవీ కే బారే మే బాత్ కర్ రా, జరా ఇజ్జత్ దేకే బాత్ కర్, నే తో గాండ్ ఫోడ్ కే హాత్ మే దే దే తూ. నాట్ బ్యాడ్ అన్నారు. నాకు ఇంకా సరిపోలేదు. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. నేను వాడిని పిలిచి, అరే కొంచెం నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి ఈ సినిమాలో, నేనే కొత్త ఫేస్, కొంచెం నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వీళ్ళు, వాళ్ళతో కొంచెం మీడియాలో అక్కడ ఆర్టికల్స్ లేకపోతే ఎక్కడైనా వెబ్సైట్ లో న్యూస్ ఇలాంటివన్నీ వేయించరా, నేను కొత్తవాడిని కదా, నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలని బాగా వెంటబడ్డా. ఒక 1 month వెంటబడ్డాను అనమాట రిలీజ్ ముందు. వాడు నాకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, నీ గురించి ఎవరు రాయరు, యు ఆర్ జీరో, యు ఆర్ అ నో బడీ, నీ గురించి రాస్తే వాళ్ళు వినర్రా, ఎవరు రాయరు, ఎవరు చదవరు నీ గురించి, అది ఇదని చెప్పాడు. చెప్తే ఆ రోజు ఓకే ఫెయిర్ ఎనఫ్ అనుకున్నాను. కానీ ఆ రోజే నేను ఇంకొక విషయం కూడా డిసైడ్ చేసుకున్నాను. దట్ ఇఫ్ you cannot get someone to write news about you, what do? You become the bloody news. తర్వాత డీజే టిల్లు అనే సినిమా తీసాం. ఇవాళ బ్లాక్ బస్టర్ కొట్టాం. సోల్డ్ అవుట్ హౌస్ఫుల్ బోట్స్, సోల్డ్ అవుట్ బోట్స్ ఇవే కనిపిస్తున్నాయి ఇవాళ. At every junction, it's a Hanuman junction. డీజే టిల్లు మనంతా మాంకలమ్మ జాతర, బోనాలు, సారీ ఫంక్షన్, క్రాచ్ ఉంటుంది మొత్తం. డీజే టిల్లు హీరో వన్ మ్యాన్ షో చంపేశాడు సిద్ధు. ఆయన స్లాంగ్ అంత క్రేజీ. తన యాక్టింగ్ బాగుంది అండ్ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది. సిద్ధు అయితే ఇచ్చి పడేసిండు. సిద్ధు గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, అసలు 1 man షో. అసలు ఆయన వన్ మ్యాన్ షో సినిమా. 1 man షో. సిద్ధు జొన్నల గడ్డ అయితే ఆ డైలాగ్ డెలివరీ, అసలు తెలంగాణ స్లాంగ్, అసలు పడి నవలాగా చచ్చిపోయాం మేమైతే. సిద్ధు స్లాంగ్ హైలైట్. ఆయన డైలాగ్స్ కావచ్చు, ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, సిద్ధు జొన్నలు కూడా బెస్ట్ అనమాట. మన సిద్ధు అన్న ఓటీటీలో హిట్ కొట్టిండు, ఎందుకంటే ఓటీటీలో సక్సెస్ అయిపోయిండు. ఫస్ట్ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. మన టాలీవుడ్ కి ఇంకొక యంగ్ హీరో, ఇంకొక మాస్ హీరో దొరికినట్టే భయ్య. ఒకటే లాస్ట్ ఒకటే కంక్లూజన్ ఏంటంటే టిల్లు మేనే అంత ఇండస్ట్రీకి మరో ఒక ఆర్టిస్ట్ దొరికినట్టే. సిద్ధు is going to be the new star. He's got this aura which he could pass through the television and hit the audience. I fell in love with that, with the actor, with Sidhu. It was fantastic. అట్లుంటది మనతోని. ఇండస్ట్రీలో ఏదో చెయ్యాలన్న ఒక కళ, ఆర్టిస్టులుగా, డైరెక్టర్లుగా మాలో ఉన్న కళ, రైటర్లుగా మా తలరాత మేమే రాసుకుంటాం అని మేము పట్టుకున్న కలము, దానికి ఉన్న బలము ఇవన్నీ గెలిచాయి ఇవాళ. ఎందుకంటే మాకు తెలిసిన సినిమా ఒకటే, నేను అదే తీస్తాను. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. నేను ఒక కారణ జన్ముడిని. నేను